మట్టల ఆదివారం అనే ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా గుర్తుంచుకోండి, నామకార్థతగా వెళ్ళకూడదు. మట్టల ఆదివారం ఎందుకు జరిగింది అంటే లేఖనము నెరవేరున్నట్లు మట్టల ఆదివారం జరిగింది. ఏ పట్టణములో ఆయనను తృణీకరిస్తూ వచ్చారో కొందరు, ఏ పట్టణంలో శాస్త్రులు పరిచయులు ఆయన్ని పట్టుకోవాలని చూశారో, ఏ పట్టణంలో ఆయన్ని హేళన చేసి అవమానించి తప్పు నిందలు వేయాలనుకున్నారు, అదే పట్టణంలో ప్రజలనేకులు ఆయన్ని గుర్తించి ఆయన్ని గణపరిచి ఆయన్ని హెచ్చించడానికి జరిగింది. ఆమేన్. ఓసన్నా జయమనుచు, ఇదిగో రాజు వచ్చాడు, యూదుల రాజు వచ్చాడు అని ప్రజలందరూ కేకలు వేస్తుండగా లేఖనం నెరవేరింది. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, రకరకాల వస్త్రాలు, రకరకాల చెట్ల కొమ్మలు, ఒకే రకమైన కొమ్మలు కాదు, రకరకాల చెట్ల కొమ్మలు తీసుకొచ్చి పరిచేశారు. ఎందుకంటే ఒక రాజు వస్తున్నప్పుడు ఆయన ముందు కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతాం, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ బీదలు కదా, కార్పెట్లు లేవు అందుబాటులో. చెట్ల కొమ్మలు, వస్త్రాలు అన్ని తీసుకొచ్చి విలువైనవి అన్ని పరిచిపెట్టేశారు. దాని మీద ఆయన గుర్రం మీద ఎక్కి రాలేదు, గాడిద మీద ఎక్కొచ్చాడు. అవును, మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? లేఖనంలో ఏముంటుందో తెలుసా? గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడని ఉంటుంది. జకర్యా గ్రంథం చూస్తారు ఒకసారి, చూడండి. ఒక వింతైన మాట నిజంగా నెరవేరిందా లేదా నెరవేరిన సంగతిని మనమే గుర్తించలేదా? చూద్దాం. దావీదు పట్టణానికి ఆఖరి దినం అనేటువంటి అంశంలో దాని ప్రారంభాన్ని మనం చదువుతున్నాం. చూడండి, చూస్తారు ఒకసారి మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమెక్కాడంటీనా? గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు. ఇప్పుడు ఏమేమి ఈయన ఎక్కి వచ్చినప్పుడు ఉన్నాయి? 2. గాడిద ఉంది, ఇప్పుడు 2 ఉండాలా లేదా? సరే ఒకసారి ముందుకు రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనం. చాలు, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పిల్ల మీద కూర్చున్నాడా, గాడిద మీద కూర్చున్నాడా? లేఖనంలో ఏం రాయబడిందంటే గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు అని. ఆయన గాడిదను ఎక్కాడు, పిల్ల గాడిద మీద కాదు ఎక్కింది, ఆయన తల్లి గాడిద మీదే ఎక్కాడు. మరి ఆ గాడిద పిల్ల ఎందుకుంది పక్కన? దాని మీద కూడా ఎక్కాడు ఆయన. ఎప్పుడైనా ధ్యానం చేశారా? ఎప్పుడైనా ఆలోచించారా? గాడిద ఒకటి ఉంటే సరిపోయింది కదా, పిల్ల ఎందుకు పక్కన? హలో, ఆలోచించారా ఎప్పుడైనా? నిర్గమకాండం చూడండి, అసలు ఆ పిల్ల ఎందుకు మీకు అర్థమైపోతుంది. నిర్గమకాండం, ప్రైజ్ ది లార్డ్, 13వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలుచూలి అయిన ప్రతి మగవాణిని వెల ఇచ్చి విడిపింపవలెను. ప్రైజ్ ది లార్డ్. గాడిద తొలుచూలు బిడ్డని వెల ఇచ్చి విడిపించకపోతే దాని మెడ విరగదీసి చంపే ఆనవాయితీ ఉంది. అప్పుడు నా ప్రభువు గాడిద మీద ఎక్కి రావడం మాత్రమే కాదు, నిర్గమాకాండంలో ఇవ్వబడిన ఈ ఆజ్ఞను కూడా ఆయన నెరవేర్చి గాడిద పిల్లను కూడా విమోచించాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిద పిల్లను కూడా విమోచించాడు. ఎందుకో తెలుసా? ఆ గాడిద పిల్లకు ప్రతిగా గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల క్రీస్తే కాబట్టి. ఆమేన్. ఇప్పుడు ఆ పిల్ల కూడా పక్కన ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే దాన్ని మెడ విరగదీసి చంపే సమయం అది. దాన్ని తప్పించాడు ఆయన. గాడిద కావాలి, గాడిద పిల్ల కూడా కావాలి. ఇక మీదట ఏ గాడిద పిల్ల చావడానికి వీల్లేదని ప్రకటించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని గాడిద మాత్రమే? ఎందుకు గాడిద పిల్లకు విమోచన? అసలు ఏంటి ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఓ ప్రత్యక్షత భూప్రపంచం మీద ప్రకటింపబడని ఓ సంగతి ఈ గుడారాల పండుగని నిర్వహించినటువంటి ఈ సభలో నేను ప్రకటిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు ఎంతో ప్రార్థన చేసి ఈ సభలు పెట్టాడని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆమేన్. సువర్ణరాజన్న గారు ఎంతో ప్రార్థన చేసి భారంగా ఈ సభలు జరిగిస్తున్నాడని అర్థమవుతుంది. అందుకే నాలో నడిపింపు క్షణక్షణం అధికమవుతుంది. ఆమేన్. ఇది సంతోషించదగ్గ విషయం. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, ఈ గాడిదను గాడిద పిల్లను దేవుడు సంరక్షించాడు. అవసరమైతే గుర్రం మీద రాగలడు. దీనుడై గాడిద మీద ఎందుకు వచ్చాడంటే గాడిదతో పోల్చబడినటువంటి ఓ ప్రజలను, ఓ జాతిని కూడా కాపాడడానికి ఆయన సంకల్పం కలిగి ఉన్నాడని చెప్పబోతున్నాడు. అక్కడ ఎవరి గాడిదతో పోల్చబడ్డ సంతానం? ఈ గాడిదతో పోల్చబడిన ప్రజలెవరు? ఒక జాతికి మూల పురుషుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఇస్మాయిల్. ఆయన అడవి గాడిదతో. హలో, ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఈ ప్రశ్న కాదు, మీరు సమాధానం చెప్పలేదు. ఎంతమంది బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తారు? ఇప్పుడు అందరూ చెప్తారు. ఒక గొప్ప ప్రత్యక్షత నేను ముందిస్తున్నాను ఈ సమయంలో. అడవి గాడిదతో పోల్చబడ్డటువంటి వ్యక్తి అబ్రహాము ప్రథమ పుత్రుడైనటువంటి మొదటి కుమారుడైనటువంటి ఇస్మాయిల్. ఈ గాడిద పిల్లను ఈ నియమంలో పెట్టడం, దాన్ని విడిపించడం వెనకాల దేవుడిచ్చే సందేశం ఏమిటంటే
హాగరు సంతానమైన వారిని కూడా, ఇస్మాయిలు సంతానమైన వారిని కూడా నేను విడిపించడానికి ఇష్టమనసు గలవాడును. వారికి కూడా నేను రక్షణ ఇవ్వబోతున్నాను. అయితే వారికి రక్షణ కూడా క్రీస్తు నందే ఉంది. ఆమేన్. ఒక అద్భుతమైన సంకేతం, ఒక అద్భుతమైన సువార్త జ్ఞానం, ఒక విశేషమైన ప్రత్యక్షత, సకల జనులకు రక్షణ కలుగుటకు. అసలు వాస్తవానికి దేవుని ప్లాన్లోనే లేదు హాగరు అబ్రహాము భార్యగా మారుట. దేవుని చిత్తం, దేవుని ప్లాన్గా దేవుడు చెప్పిన విషయం కాదు అది. శారమ్మ బలవంతం చేస్తే వచ్చినటువంటి సందర్భం అది. ఆమె చెప్పింది చేయమన్నాడు ఈయన బతిమాలుతుండే. దాని వెనకాల దేవునికి అనంత జ్ఞానం, అనంత సంకల్పం, మహావ్యూహం చాలా ఉంది. అది వేరు. నేను అనేది ఆయన ఇష్టంతో గీసిన గీత కాదు అది. అడ్డుగా వచ్చిన గీతకు మరలా ఆయన ఒక నిలువు గీతను పెడితే అదొక మహారక్షణ ప్రణాళిక అయిపోయింది. అడ్డు గీత, నిలువు గీత కనబడితే ఏం కనబడుతుంది మనకి? అడ్డుగా వచ్చినటువంటి ఓ గీతకు నిలువు ప్రణాళిక రచించాడు ఆయన. నేను మాట్లాడిన పదాలు కొన్నిసార్లు ఏంటండి సబ్జెక్టుకి వేరుగా అడ్డు నిలువు అంటాడు ఏమిటండి అని ఒకవేళ ఎవరైనా థియాలజిస్ట్కి కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ నాన్న నువ్వు ప్రార్థన చేస్తే నీ థియాలజీలో స్పిరిచువాలిటీ కూడా వచ్చి నీకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విమర్శించడం, తృణీకరించడం, తప్పు పట్టడం చాలా మందికి ఈరోజు ప్యాషన్ అయిపోయింది. అలాంటి ప్యాషన్ వస్తుందని బైబిల్ ముందే చెప్పింది. యూదా పత్రిక 10వ వచనంలో ఆల్రెడీ ముందే చెప్పబడింది. తమకు అవగాహన, తమకు వివేచన లేని, తమకు అసలు అర్థమే కాని దాని గురించి దూషించి ద్వేషించేవారు ఉంటారంట. కాబట్టి ఆల్రెడీ బైబిల్లో ఈ మాట కూడా రాయబడింది. మానవుడు అడ్డుగా వెళ్తేనంట ఆయన ఆజ్ఞలు తిన్ననివిగా వెళ్ళాయంట. హోషేయ గ్రంథంలో ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, బైబిల్లో ఉన్న విషయం. అయితే మిక్కిలి శ్రేష్టమైన ప్రత్యక్షత ఏంటంటే గాడిదను, గాడిద పిల్లను విమోచించడంలో 2 ఉద్దేశాలు. ఒకటి, ఆ గాడిద పిల్ల చంపబడాలి లెక్క ప్రకారం, ఇక మీదట అది చావదు, దాన్ని మరణం నుంచి విమోచిస్తున్నానని చెప్పడంతో పాటు భూమి మొత్తానికి దేవుడు దీని వలన ఇస్తున్న సందేశం ఏమిటో తెలుసా? అడవి గాడిదగా పోల్చబడినటువంటి ఇస్మాయిలు సంతానానికి నేను విమోచించడానికి, రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. వారు నాయందు ఉంటే వారికి రక్షణే అన్నాడు. అందుకే యేసు ప్రభుని నమ్మని వాడికి రక్షణ లేదు. యేసు ప్రభుని నమ్మి తీరాలి. ఆయన పంపబడిన వాడిని నమ్మి తీరాలి. ఆయనే ఈ సమస్త సృష్టిని రచించిన వాడిని నమ్మి తీరాలి. ఆయన దేవుని ఆత్మ అయి ఉన్నాడని ఉంటుంది ఖురాన్లో. రుహుల్లా అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ప్రవక్త అయ్యే అవకాశం అయితే లేదు. అవునా కదా? కొన్ని మాటలను స్పష్టంగా గమనించాలి. యేసు ప్రభు మాట్లాడుతూ అంటాడు, ప్రవక్త కంటే గొప్పవాడిని నేను అన్నాడు, యోనా కంటే గొప్పవాడిని అన్నాడు, సొలొమోన్ కంటే గొప్పవాడిని అన్నాడు, అబ్రహాము కంటే ముందున్నానన్నాడు. ప్రవక్త చేసే పని కూడా నా ప్రభువు చేశాడు, సువార్తికుడు చేసే పని నా ప్రభువు చేశాడు, అపోస్తలుడు చేసే పని నా ప్రభువు చేశాడు, కాపరి చేసే పని చేశాడు నా ప్రభు, బోధకుడు చేసే పని చేశాడు. పరిచర్యలకే ఆయన ప్రభు అయినప్పుడు ఆయన ప్రవక్త కాదని నేను చెప్పట్లేదు. ఆయన ప్రవక్త కూడా, అపోస్తలుడు కూడా, కాపరి కూడా, ఆయన బోధకుడు కూడా, ఆయన సువార్తికుడు కూడా, ఆయన మహాదేవుడు కూడా. మహాదేవుడు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానానికి ఒకవైపే చూసి తీర్పు తీర్చినట్లుంటుందన్నమాట. ఒకవైపే మాట్లాడుతూ ఆయన అన్ని దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గాడిదను ఎక్కి రావడంలో, గాడిద పిల్లను సంరక్షించడం వెనకాల ఒక ప్లాన్ ఏమిటంటే ఇస్మాయిలు సంతానానికి కూడా నేను రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పడం ఉద్దేశం. ఈ మహాప్రత్యక్షత ఈ రాబోతున్న మట్టల ఆదివారానికి తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.